డోర్‌వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం ఇన్‌కార్డినేషన్ గురించి తెలుసుకుంటున్నాం. దట్ ఈస్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ నిన్న మనం రాకెట్ అనాలజీని చూసామే. ఇప్పుడు అనాలజీని హ్యూమన్‌కి ఇండివిడ్యువల్‌కి అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఇండివిడ్యువల్ అంటే తెలుసు కదా! డివైన్ ఫ్రాగ్మెంట్ విత్ బాడీ అండ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ దట్ ఈస్ ఎ మైండ్. ఈ మొత్తాన్ని కలిపి ఇండివిడ్యువల్ అంటాం. ఇక్కడ ఇండివిడ్యువల్ రిఫర్ చేయంగానే అది అర్థం. సో, వాట్ వి ఆర్ రిఫరింగ్ యాస్ ఎ హ్యూమన్ అన్నమాట. What is the purpose of mission human? Nothing specific. ఎంజాయ్ ద వరల్డ్ అనే ఆన్సర్ గాని, లేదా సాల్వేషన్ మోక్షం పొందటం అని గాని, ఆర్ టు రీచ్ ఆల్‌మైటీ దేవుడిని చేరటం అని గాని, టు నో సెల్ఫ్ నీ గురించి నువ్వు తెలుసుకోవటం అని గాని, ఆర్ ఐ కాంట్ సే ఎనీథింగ్ సర్టైన్‌లీ ఖచ్చితంగా నేనేది చెప్పలేను. నా పర్పస్ ఆఫ్ ఏమిటనేది అనే స్థితిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. సో, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ అనే సోఫిస్టికేటెడ్ బ్యూటిఫుల్ మిషన్ ఉంది గదా! మనిషి గూడా పెద్ద మిషనే గదా! అందరూ ఆశిస్తున్నారు గూడాను. ఈ రాబోటిక్ ప్రపంచంలో ఇంచుమించు మనిషిలాగా ఉండి మనిషొచ్చేస్తాడు. ఈవెన్ కాన్షియస్‌నెస్ కూడా డెవలప్ చేసేసే మనిషొస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు చాలామంది. సరే, ప్రస్తుతం ఆ డిస్కషన్ అది పాసిబులా కాదా అనే డిస్కషన్‌కి ఇప్పుడు వెళ్ళొద్దు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ వాళ్ళకి వదిలేద్దాం. బట్ ఎవరైనా నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అని అడిగితే, ఆ మిషన్ యొక్క పర్పస్ ఏమిటి అని అడిగితే ఇందాక రాకెట్‌ని అడిగినట్టు నిన్న ఏం చెప్తాం వీటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. రాకెట్ అయితే నీకు నో కాబట్టి నాలెడ్జి చెప్పేసావు నువ్వు. అది సెలెస్టియల్ బాడీని రీచ్ అవ్వటానికని. బట్ ఇక్కడ నీ యొక్క లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏ అండర్‌స్టాండింగ్ తప్పు, రైటు అని తీసుకోవద్దు. ప్రస్తుతానికి. ప్రస్తుతానికి మన అండర్‌స్టాండింగ్ స్పెసిఫిక్‌గా ఉండదు. వీటిలో ఆన్సర్ ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది వాళ్ళకే వాళ్ళు ఆన్సర్ ఆలోచిస్తే మటుకు కెనాట్ సే ఎనీథింగ్ సర్టైన్‌లీ అనేది నిజంగా వినబడుతూ ఉంటుంది. లేదా బయటికి ఆ! ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎంజాయ్ చేయటానికే అని. ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయటం కోసమే నువ్వు దాన్ని ఇంకా సబ్టిల్ పర్పసెస్ కింద విడగొడతావు. ఆ పర్పస్‌ని చిన్న చిన్న పర్పస్‌ల కింద విడగొడతావు. డబ్బు సంపాదించడం, చదువుకోవటం, ఉద్యోగం చేయటం, ఫ్యామిలీ మెయింటైన్ చేయటం, వస్తువులన్నీ కొనుక్కోవటం, వాటిని ఎంజాయ్ చేయటం. అలా కాకుండా ఎక్స్‌ట్రీమ్ నెక్స్ట్ స్టేజ్ తీసుకుంటే మోక్ష, మోక్షం అంటే ఆహ్, పూర్తి అర్థమైనా, అర్థం కాకపోయినా బిలీఫ్ ఉందనుకో. సో, కేవలం నో గాబట్టి ఏదో దేవుడున్నాడు. ఆ దేవుడిని రీచ్ అవ్వటం అదే మోక్షం. లేదా బుద్ధిస్టులుంటే ఒక కండిషన్స్ ఉన్నాయి. ఒక అన్‌కండిషనల్ స్టేట్‌కెళ్ళిపోవటం సాల్వేషను. ఇలా వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ థియాలజీలు, వాళ్ళ ఫిలాసఫీలు అనుసరించి పర్పస్ ఆఫ్ హ్యూమను స్టేట్ చేస్తుంటారు. మనకు అన్నీ తెలిసి కొన్నిటిని నమ్ముతాం, కొన్ని నమ్మకపోవచ్చు. నీకంటూ సొంత అభిప్రాయం ఆలోచించుకుంటే మటుకు జనరల్‌గా టు ఎంజాయ్ ద వరల్డ్ అనేది లోపల మెదులుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక షియర్ ఇగ్నోరెన్స్‌లో ఉన్నామని ఇంతకుముందు తెలుసుకున్నాం గదా! ఏమిటది? ఐ యామ్ ద బాడీ అండ్ ద మైండ్. నేను శరీరాన్ని, మనసుని అని లోపల ఉంది అని అనేది ఎంజాయ్ ద వరల్డే నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని అనుకోవటం. ఎంజాయ్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు. చాలా మందయితే ఎంజాయ్ చేయిద్దా అని క్వెషన్ అడుగుతుంటారు. ఇదేంటంటే వాళ్ళ ఎంజాయ్ చెయ్యాలి అన్న బిలీఫ్ ఏదైతే ఉందో అది కాంట్రోవర్షియల్‌గా కనబడుతుంది కాబట్టి. కానీ కేవలం ఎంజాయ్ చేయటమే నా పర్పస్ ఆఫ్ లైఫ్ అయితే కాదు. ట్రావెల్ చేయటం వేరు. ట్రావెల్ ఎక్కడి నుండి ఎక్కడికి చేయటం వేరు. అలాగా. ఇప్పుడు ఇక్కడి నుండి ఇంకో గ్రహానికెళ్ళటం కూడా ట్రావెలింగే. ఢిల్లీ నుండి కలకట్టాకెళ్ళటం కూడా ట్రావెలింగే. అందుకని మనం క్రాస్‌గా సర్ఫేస్ లెవెల్‌లో చూసుకుంటే డౌట్‌లెక్కువొస్తాయి. ఐ కెనాట్ సే ఎనీథింగ్ సర్టైన్‌లీ అనేది ఒక సిన్సియర్ ఆన్సర్ ఒక రకంగా చెప్పాలంటే. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. ఈజ్ ఇట్ మెంట్ టు ట్రావెల్ ఇన్ భోగభూమి ఆర్ జ్ఞానభూమి డైరెక్షన్? సో, ఇక్కడ 2 డైరెక్షన్‌లన్నమాట. ఒకటి నేర్చుకోవటానికుందా ఈ ప్రపంచం? లేదా
ఎంజాయ్ చేయటానికుందా? సో, ఇంతకుముందు ఫ్రేమ్‌వర్క్ ఏదైతే తెలుసుకున్నామో, ఆ ఫ్రేమ్‌వర్క్ వదిలితే బ్రహ్మము ఈ క్రియేషన్, ఎగ్జిస్టెన్స్‌తో ఫ్రేమ్‌వర్క్ వదిలితే విల్లింగ్‌గా డివైన్ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికొచ్చింది. ఎందుకంటే సేమ్‌నెస్ ఫీల్ అవుతోంది జనహాలో. ఎవ్రీథింగ్ ప్రెడిక్టబుల్, ఎవ్రీథింగ్ సర్టెయిన్, ఎవ్రీథింగ్ ఈస్ ఈక్వల్, ఆల్ పర్వేడింగ్, ఆల్ నోయింగ్. సో, సేమ్‌నెస్ ఫీల్ అవుతోంది. ఆ సేమ్‌నెస్ ఫీలింగ్ నుంచి బయటకు పడటం కోసమని, ఆ సేమ్‌నెస్ ఫీలింగ్ వల్ల అది ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశించింది. ఎగ్జిస్టెన్స్ అనేది ఒక గేమ్ అని చెప్పుకున్నాం. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అవ్వటం ఉంది. ఎక్స్‌పీరియన్స్ అవుతోంది. ఎవల్యూషన్‌లో. ఈ గేమ్ యొక్క సెకండ్ రూల్ ఏమిటి? ఎప్పుడైతే నాదిర్ పాయింట్‌కొచ్చిందో అక్కడ డివైన్ ఫ్రాగ్మెంట్ మీద ఉన్న ప్రతిబంధకం తొలగిపోతుంది. అంటే ఇక్కడి నుండి అది గైడ్ కింద బిహేవ్ చేయొచ్చు. ఈ గైడ్ కింద బిహేవ్ చేయాలి అంటే నువ్వు వాడవలసిన ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమిటి? నీకు ప్రొవైడ్ చేయబడిన బాడీ అండ్ మైండే. నీకు ప్రొవైడ్ చేయబడిన ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ, నీకు ప్రొవైడ్ చేయబడిన చిత్త, మనః అండ్ బుద్ధి టుగెదర్ మైండ్. సో, ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ని వాడే నువ్వు బయటపడాలి. సో, ఈ ఇన్‌స్ట్రుమెంట్ ఎగ్జిస్టెన్స్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే జ్ఞానం సంపాదించుకోవటం. సో, జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు ఆట ఎలా ఆడాలో ఆడతావు. ఆట నుండి బయటపడతావు. వితౌట్ సఫరింగ్. జ్ఞానం లేకుండా ఇక్కడ భోగభూమి అనుకుంటే నువ్వు సఫరింగ్ అనే డైరెక్షన్‌లోనే ఉంటావు. సో, ఇక్కడ ఆన్సరు జ్ఞానభూమి. దీని గురించి కాంటెంప్లేట్ చేయండి. నెక్స్ట్, ఇఫ్ సంబడీ థింక్స్ దట్ ఇట్ ఈస్ మెంట్ టు ట్రావెల్ ఫ్రమ్ స్టేట్ అనదర్ స్టేట్. సో, ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే భోగభూమి అంటే అర్థం ఏంటి? ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారడం. జస్ట్ లైక్ ఏదో ఇందాక చెప్పుకున్నాం గదా! ట్రావెల్ చేసేప్పుడు ఒక నగరం నుండి ఇంకో నగరానికెళ్తారులాగా. ఒక స్థితి నుండి ఇంకో స్థితికెళ్ళటం అనే ట్రావెల్ ఇది. ఒక స్థితి, ఇంకో స్థితి. ఓ స్థితి ఏదో ఆనందంగా ఉన్నావు, ఇంతకంటే ఆనందమైన స్థితికెళ్ళావు. ఒక స్థితి బాధ స్థితిలో ఉన్నావు, దాంట్లోంచి బయటపడి ఆనందమైన స్థితికెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ ఆనందంగా కనబడేది ఈ ఎగ్జిస్టెన్స్‌లో అంతర్గతంగా ఒక బలహీనతతో కూడుకొని ఉంటుంది. అదే సఫరింగ్‌కి దారితీస్తుంది. ఇంకా చెప్పాలంటే, నీవు ఆనందం ఎక్కువగా ఎప్పుడు పొందగలుగుతావంటే, సఫరింగ్ మీద ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. సఫరింగ్ ఎక్కువైతే తర్వాతొచ్చే ఆనందం, చిన్న ఆనందం కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. అదే ఆసిలేషన్‌లో తెలుసుకున్నాం గదా! సో, ప్రతి దాంట్లోనూ విత్తనం కింద బలహీనత ఉంటుంది. అందుకని నువ్వు అనుకోని జరగకపోతే బాధ, అనుకున్నది జరిగినా దాంట్లో అంతర్గతంగా ఓ విత్తనం ఉంటుంది నెక్స్ట్ బాధకి. సో, కాబట్టి ఒక స్టేట్ నుండి ఒక స్థితికి మారడం అని అనుకోని, ఒక భూమి అనుకున్నాడంటే ఒక స్థితి నుండి ఒక స్థితికి మారడం అనుకుంటాడు. ఆ! ఇది పొందితే కారు కొనుక్కుంటే ఆనందం, ఇల్లు కట్టుకుంటే ఆనందం, పెళ్లి చేసుకుంటే ఆనందం, పిల్లలుకంటే ఆనందం. ఇలాగ ఓ స్థితి నుండి ఇంకో స్థితికి. యాస్ యూ కాంట్ మూవ్ అలోన్ ఇన్ లైఫ్ అయితే గమ్మత్తుగా ఒంటరిగా నువ్వు మూవ్ కాలేవు ఇక్కడ. ఇంటరాక్షన్ కంపల్సరీ. అట్ ఎవ్రి పాయింట్ యూ డిపెండ్ అపాన్ అదర్స్. సో, మిగతా చుట్టుపక్కల మీద ఆధారపడి ఉంటావు. మిగతా చుట్టుపక్కల వాళ్ళ మీద ఆధారపడి ఉంటావు. ఇండివిడ్యుయల్‌గా ఉండవు కదా! నువ్వు ఇండివిడ్యుయల్‌గా బతుకుతున్నావు అని అనుకుంటావు గానీ, కానీ ఇండివిడ్యుయల్‌గా నువ్వు బతుకుతున్నా చుట్టుపక్కలతో ఇంటరాక్షన్ కూడా కావాలి. ఇంటికి పాలు పోసేందుకు పాలవాడు రావాలి. నీ నీ జుట్టు కట్ చేయడానికి బార్బరు కావాలి. నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ ఇల్లు కట్టుకునేందుకు మేస్త్రి కావాలి, వీళ్ళు కావాలి. నీకు అన్నం కావాలంటే అన్నం వండి పెట్టే మనిషి కావాలి. లేదా ఎవరైనా వండితే నువ్వు తినుకోవాలి. ఏదో కొంత లిమిటేషన్‌లో ఆలోచించి, పరిధిలో ఆలోచించిన ఇండివిడ్యువల్ అనుకుంటావు గానీ, నువ్వొక్కడివి ఉండలేవు. ఎలోన్ ఉండలేవు. అందుకని నిరంతరం నీకు మనుషుల ఇంటరాక్షన్ కావాలి. ఎప్పుడైతే ఇంటరాక్షన్ మనుషులతో ఉన్నాయో, అక్కడ బాండేజ్ ఆపరేట్ చేయబడుతూ ఉంటుంది. హౌ రిలేషన్ బాండేజ్ ఆపరేటెడ్. ఈ ఈ రిలేషన్ బాండేజెసే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ మాట. అంటే నువ్వు ట్రాక్ చేస్తున్నట్టు. నీ రాకెట్‌ని ట్రాక్ చేస్తుంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా! అలా ఫ్రిక్షనల్ ఫోర్సెస్ మాట. రేషనల్, రిలేషనల్ ఫోర్సెస్ ఆపరేటెడ్ రైట్‌లీ, కాంట్రాడిక్ట్‌లీ. హైలీ కాంట్రాడిక్టరీగా ఉంటాయి. రిలేషన్‌లో ఉండే కాంట్రడిక్షన్ గురించి ఏం చెప్పక్కర్లా. ఎ ఎవరు నీకు చాలా ఇష్టపడతావో, క్లోజ్‌గా ఉంటావో వాళ్ళే నిన్ను బాగా కనిపెట్టగలరు. పక్కింటి వాడు మాట అంటే ఎక్కువ బాధ ఉండదు. సొంత పెళ్ళాం చిన్న మాట అంటే ఎక్కువ బాధ ఉంటుంది. సో, ఒక మనిషి ఓ మాట అనడం వల్ల, ఒక మనిషి యొక్క చేత వల్ల, వాళ్ళ మాటల వల్ల నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఇన్ వే యూ ఆర్ సో లవ్డ్ హిమ్. ఇద్దరి మధ్య రిలేషన్ బాండేజ్ చాలా ఎక్కువుందన్నమాట.
యాస్ వన్ పర్సన్ బాండెడ్ టు అదర్. ప్రతి పర్సన్ ఇంకో పర్సన్‌తో బాండ్ అయ్యి ఉంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వెంటనే సన్యాసం పుచ్చుకోవాలనుకుని బయటికి పరిగెత్తుకు పారిపోతుంటారు. నెక్స్ట్ ఇఫ్ ఆర్ యూ ఫీలింగ్ ద జర్నీ ఆఫ్ లైఫ్ సఫరింగ్ ఆర్ జాయ్? చాలా సిన్సియర్‌గా పెట్టుకుంటే వెరీ మచ్ టార్చరస్ సఫరింగ్ అలాంగ్ విత్ సమ్ ఫ్లాషెస్ ఆఫ్ హ్యాపీ మొమెంట్స్. అప్పుడప్పుడేదో ఆనందాలున్నాయి. కానీ ఓవరాల్‌గా తీసుకుంటే సఫరింగ్ లానే కనబడుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ఆ విషయం ఏమో సఫరింగ్‌గా ఉంటుంది. అయిపోయిన తర్వాత మటుకు గతమే బావుంది అని ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. కారణం ఏంటంటే అది ఆ సఫరింగ్ మెమరీలోనే ఉంది. మెమరీలో ఉన్నది కొంతవరకే నీకు ఉద్వేగం ఇవ్వగలదు. కానీ వాస్తవంలో జరుగుతున్నప్పుడు ఉద్వేగం ఎక్కువుంటుంది. ఎందుకంటే అక్కడ నువ్వు అనుకున్నట్టుగా జరిగిందా లేదా అని చాలా ఇంపార్టెంట్. నీ ఒపీనియన్‌లు, నీ ఎక్స్‌పెక్టేషన్‌లు, నీ బిలీఫ్ సిస్టమ్‌కి అనుగుణ్యంగా అక్కడ జరుగుతోందా లేదా? నీ బిలీఫ్ సిస్టమ్‌కి అనుగుణ్యంగా జరిగితేనే యూ ఫీల్ ప్రెజెంట్. లేతే అన్‌ప్రెజెంట్ ఫీల్ అవుతావు. అలాగే నీ శరీరానికి కంఫర్ట్ ఉంటేనే నువ్వు ప్రెజెంట్‌గా ఫీల్ అవుతావు. అదర్‌వైజ్ డిస్కంఫర్ట్‌గా ఉంటే పెయిన్‌గా ఫీల్ అవుతావు. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.